8 సీజన్ల గ్యాప్లో 5 టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్ 2022లో 14 మ్యాచ్లలో 10 మ్యాచ్లు ఓడి ఆఖరి ప్లేస్లో నిలిచింది. 2023 సీజన్లో కూడా టైటిల్ని గెలవలేకపోవడంతో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీని అప్పగించింది ముంబై ఇండియన్స్. టీం నుంచి హార్దిక్ పాండ్యా వెళ్లిపోవడం వల్లే ముంబై ఇండియన్స్ టైటిల్ని గెలవలేకపోతుందని టీం మేనేజ్మెంట్ భావిస్తూ ఉంది. వాస్తవానికి ముంబై ఇండియన్స్ మిస్ అయ్యింది హార్దిక్ పాండ్యాను కాదు, ట్రెంట్ బౌల్ట్ లాంటి బౌలర్ని. లసిత్ మలింగా రిటైర్మెంట్ తర్వాత న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి ఓపెనింగ్ స్పెల్స్, డెత్ ఓవర్స్ వేశారు. పవర్ ప్లేలో 2-3 వికెట్లు తీయడం, డెత్ ఓవర్లో రన్స్ ఇవ్వకుండా నియంత్రించడం ట్రెంట్ బౌల్ట్ లాంటి బౌలర్కి స్పెషాలిటీ అని చెప్పొచ్చు. పవర్ ప్లేలో 52 వికెట్లు తీసిన బౌల్ట్ ఐపీఎల్ పవర్ ప్లేలో అత్యంత వికెట్లు పారిన బౌలర్గా టాప్లో నిలిచాడు. 2020 నుంచి ఫస్ట్ ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ 22 వికెట్లు తీస్తే మహమ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ 8 వికెట్లు తీసి రెండో ప్లేస్లో ఉన్నారు. అలాంటి బౌలర్ని తిరిగి మళ్ళీ టీంలోకి తీసుకోవడానికి ముంబై ఇండియన్స్ అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేకపోవడం ఆ టీం యొక్క పర్ఫార్మెన్స్నే మార్చేసింది. 2022 మెగా వేలం కారణంగా టీంలో చాలా మంది ప్లేయర్లు మారడం ముంబై ఇండియన్స్ యొక్క పర్ఫార్మెన్స్ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. మెగా వేలంలో ముంబై ఇండియన్స్ టీం యొక్క ప్లానింగ్ అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. స్టార్ ప్లేయర్లు వేలానికి వచ్చి పోతున్నా సరే ముంబై ఇండియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్, అతని కోసం డబ్బుల్ని అంటిపెట్టుకున్న ముంబై ఇండియన్స్ 8 కోట్లు పెట్టి అతన్ని కొనుగోలు చేసింది. ఆర్చర్ పోకుండా రాజస్థాన్ గట్టిగా ప్రయత్నించినా వాళ్ళ పర్సులో మనీ అయిపోవడంతో రాజస్థాన్ ఏం చేయలేకపోయింది. గాయంతో బాధపడుతున్న ఆర్చర్ 2022 సీజన్ ఆడడు అని తెలిసినా అన్ని డబ్బులు పెట్టి ముంబై ఇండియన్స్ ఉన్నది. 2023 సీజన్లో జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా కలిసి ప్రత్యర్థి బ్యాట్స్మెన్కి గుబ్బులు పుట్టిస్తారనుకున్నా, కానీ 2023 సీజన్లో ఆర్చర్ రీఎంట్రీ ఇస్తే బుమ్రా గాయంతో తప్పుకున్నాడు. ఆర్చర్ అయినా అదరగొడతాడని అనుకుంటే 4 మ్యాచ్లు కూడా ఆడకుండా గాయంతో వెనుదిరిగాడు. అయినా బెస్ట్ ప్రైజ్ డొమెస్టిక్ బౌలర్లతో ప్లేఆఫ్స్ దాకా ఈడ్చుకొచ్చాడు రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్కి అక్కడి వరకు రావడమే చాలా ఎక్కువనే చెప్పొచ్చు. అలాంటిది ముంబై ఇండియన్స్ టీం మేనేజ్మెంట్ మాత్రం రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తప్పించింది. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలను అప్పగించింది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.